హలో నమస్తే అండి. ఈరోజు మనం చేసుకోబోయేది తీపి గుమ్మడికాయ కూర. దానికి కావాల్సిన పదార్థాలు కడిగి తరుగుకున్న గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, బెల్లం తురుము, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర లాంటివి. బాణలిలో నూనె పోసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి నిదానంగా వేసుకొని సిమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంత ఇంగువ కూడా వేసుకుంటే మంచి వాసన వస్తుంది. అవన్నీ బాగా వేగిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కడుక్కున్న కరివేపాకు వేసి బాగా వేయించాలి. 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత దాంట్లోకే కడిగి కోసుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి ఉంచాలి. ఒక్క నిమిషం ముక్కలు కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసి కుదిరితే కిందికి పైకి కలిపిన తర్వాత పైన నీళ్ళ మూత పెట్టి ఆవిరికి ఉడకనివ్వాలి. స్టవ్ సిమ్లోనే ఉంచుకుంటే మంచిదండి. అది బాగా ఉడకడానికి ఒక 15 నిమిషాల పాటు సమయం పడుతుంది. అది అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కొంచెం కూరలోకి వేసి నిదానంగా కలపాలి. కూర ముక్కలు ఉడికాయా లేదా అనేది కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది మెత్తబడితే సరిపోతుంది. ఒక 100 నుంచి 150 గ్రాముల బెల్లం వరకు పడుతుందండి సగం కాయ కూరకి. దాంట్లోనే బెల్లం కరిగిన తర్వాత కొంచెం బియ్యపిండి వేసుకుంటే కూరకు చిక్కదనం వస్తుంది, అలానే కమ్మదనం కూడా వస్తుంది. ఈ కూర కారం ఉండదు, తీయగా గ్రేవీ లాగా ఉంటుంది. కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత కూరని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి.